హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తానండి. అదే పీతల కూర. ఇదైతే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఫస్ట్ టైం ఎవరైతే ట్రై చేయాలనుకుంటున్నారో వాళ్ళు కూడా ఈజీగా చేసే విధంగా నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇంకా లేట్ చేయకుండా రెసిపీని అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా పీతలను తీసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి. దీని యొక్క పార్ట్స్ అవన్నీ విడదీసుకొని బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం వేసి దీన్ని మ్యారినేట్ చేసుకోవాలి ఒక 10 నిమిషాలు. తర్వాత ఇప్పుడు ఒక కడాయి తీసుకోండి. ఈ కడాయిలోకి 4 నుంచి 5 స్పూన్ల వరకు ఆయిల్ని వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి 4 ఉల్లిపాయలని చిన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇక్కడ నేను పీతలు అన్నది దగ్గర 15 వరకు ఉన్నాయండి, అందుకోసమే 4 ఉల్లిపాయలు నేను తీసుకున్నాను. ఈ ఉల్లిపాయలు అనేది కొంచెం ఎర్రగా వేగాలి. చూడండి, ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 3.5 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ యొక్క పచ్చి వాసన పోయినంత వరకు దీన్ని బాగా కుక్ చేసుకోవాలి. అలాగే ఇందులో ఇప్పుడు ఒక 4 నుంచి 5 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని పచ్చిమిరపకాయలు కూడా బాగా వేగినంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, ఒక 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. ఈ మసాలా అన్నది బాగా కలుపుకోవాలి. ఇలాగ మసాలా అన్నది బాగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న ఈ పీతల్ని ఇందులో వేసుకొని ఒకసారి ఈ మసాలా అంతా కూడా పీతలకి కలిసేలాగా బాగా కలుపుకోవాలి. చూడండి, పీతలు కొంచెం టైం తీసుకుంటుంది కుక్ అవ్వడానికి, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. సో ఇలాగా మసాలా అంతా సరిపోయిందో లేదో చెక్ చేసుకొని ఒకవేళ తక్కువ అనిపిస్తే కనుక ఈ టైంలోనే కొద్దిగా ఉప్పు, కారం, అలాగే ఒక 1.5 స్పూన్ వరకు ధనియాల పౌడర్, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు జీరా పౌడర్ వేసుకొని ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడాను బాగా ఆ పీతలకి పట్టేలాగా మనం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఒక 5 to 7 మినిట్స్ వరకు మగ్గనివ్వాలండి. సో దానికోసం మనం మూత పెట్టుకొని దీన్ని లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. సో ఇది మగ్గిన తర్వాత చూడండి, ఇప్పుడు మనం దీన్ని మూత ఓపెన్ చేసేసుకొని ఈ విధంగా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. సో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ అన్నది యాడ్ చేయాలన్నమాట. వాటర్ ఎంత యాడ్ చేయాలి అంటే మనం పీతలు అన్నది కొంచెం మునిగే వరకు మనం వాటర్ అన్నది యాడ్ చేసుకోవాలి. నాకు ఇక్కడైతే నియర్లీ 3.5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే పట్టిందండి. సో చూడండి, ఈ విధంగా పీతలు అన్నది నీళ్ళల్లో మునగాలన్నమాట. ఆ మునిగేలాగా మనం వాటర్ అన్నది యాడ్ చేసుకోవాలి. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఇప్పుడే చెక్ చేసుకోండి ఏదైతే మసాలా సరిపోయిందో లేదో, సరిపోతే యాడ్ చేసేసుకోండి. సో ఇప్పుడు మళ్ళీ దీన్ని ఒక 10 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. మూత పెట్టేసుకొని మనం దీన్ని లో ఫ్లేమ్లోనే ఒక 10 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. సో 10 నిమిషాల తర్వాత మనం మూత తెచ్చి చూస్తే ఆల్మోస్ట్ మనకి కుక్ అయిపోతుందండి. ఇలాగా బాగా కుక్ అయిన తర్వాత ఒకసారి అన్ని పీతల్ని కూడా తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఒక మంచి టేస్టీ గ్రేవీ రావాలి అంటే కనుక ఇందులో పచ్చి కొబ్బరి ఉంటుంది కదండి, ఆ పచ్చి కొబ్బరి యొక్క పేస్ట్ని ఇందులో యాడ్ చేసి దాన్ని కుక్ చేసుకోవాలన్నమాట. ఆ కొబ్బరి యొక్క వాసన పోయి మంచిగా గ్రేవీలా తయారైనంత వరకు దీన్ని కుక్ చేసుకోవాలి. చూడండి, పచ్చి కొబ్బరి వేస్తున్నాం ఏంటి అనుకోకండి, వేసి చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇది కొంచెం థిక్ గ్రేవీ వచ్చినంత వరకు దీన్ని కుక్ చేసుకోవాలి. నియర్లీ మనకు ఒక 5 to 6 మినిట్స్లో ఇది గ్రేవీ అన్నది కుక్ అయిపోతుంది. చూసారు కదా, దగ్గర అయిపోయింది కదా. ఇప్పుడు ఫైనల్లీ దీంట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. అంతేనండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉండే సింపుల్ అండ్ పర్ఫెక్ట్ పీతల కూర అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం కలుపుకున్నాం కదా, ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టేసి అలాగే ఉంచేస్తే కనుక మనకి పీతల కూర అన్నది రెడీ అయిపోతుంది. సో చూసారు కదండి, చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది. సో తప్పకుండా మీరు అందరూ కూడా ఈ వీడియోని చూసిన తర్వాత ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పటి వరకు ఎవరు ట్రై చేయని వాళ్ళు, అంటే ఎవరైతే ఇప్పటి వరకు కుకింగ్ చేయని వాళ్ళు కూడా ఈజీగా చేసే రెసిపీ అనమాట. సో మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందన్నది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.